చలి చంపుతోంది. గత వారం రోజుల నుంచి అనూహ్యంగా పెరిగిపోయిన చలి దేశ ప్రజలను వణికిస్తుంది. ఇక సాధారణంగా నార్త్లో ఎక్కువగా ఉండే చలి ఈసారి సౌత్లో కూడా ప్రతాపాన్ని చూపిస్తోంది. దీంతో సాయంత్రం 4 దాటితే చాలు చలి కారణంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇంటి నుంచి బయటకి రాలేకపోతున్నారు. ఉదయం సూర్యుడు వచ్చినా 10 గంటల వరకు చలిగాలులు వీస్తూనే ఉన్నాయి. దీంతో ప్రజలు వెచ్చదనం కోసం స్వెటర్లు, వెచ్చని ఉన్ని వస్త్రాలను ధరిస్తున్నారు. పెద్దలు, పిల్లలైతే ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. మరి చలి కేవలం మనుషులకే అనుకుంటే పొరపడినట్లే. దేవుడికి కూడా చలి పెడుతుంది. అందుకే దేవుడి విగ్రహానికి కూడా ఆలయ నిర్వాహకులు స్వెటర్ వేసి చెవుల్లో నుంచి గాలి లోపలికి వెళ్లకుండా తలపైన వెచ్చని ఉన్ని టోపీని పెట్టారు. దీంతో స్వెటర్ వేసుకున్న దేవుణ్ణి చూడ్డానికి చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు భారీగా తరలివస్తున్నారు. దేవుడికి చలి పెట్టడం ఏంటి, స్వెటర్ వేయడం ఏంటి అనుకుంటున్నారా? ఆ ఆలయం ఎక్కడుంది? లెట్స్ వాచ్. అవును, మనుషులకే కాదు దేవుడికి కూడా చలి పెడుతోంది. మీరు విన్నది నిజమే. అందుకే పూణేలోని సరస్బాగ్ గణేశ ఆలయంలో వినాయకుడికి చలికాలంలో వెచ్చని ఉన్ని దుస్తులు ధరింపజేయడం ఒక ప్రత్యేకమైన ఆచారం. అయితే మహారాష్ట్రలోని ఒక చారిత్రాత్మక నగరం పూణే. అనేక మంది పర్యాటకులను పూణేలో పర్యటిస్తుంటారు. శనివార్వాడ, దగ్గుషేత్ హల్వాయ్, గణపతి లాల్ మహల్, నానావాడ వంటి వివిధ వారసత్వ ప్రదేశాలు, దేవాలయాలు, స్మారక చిహ్నాలకు నిలయం ఈ నగరం. ఇక్కడి ప్రధాన ఆకర్షణల్లో ఒకటి సరస్బాగ్లోని గణేశ్ ఆలయం. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే గణపతి భస్న వెచ్చని ఉన్ని దుస్తులను ధరిస్తాడు. అందుకే శీతాకాలంలో ఈ ఆలయం చాలా ప్రాచుర్యం పొందింది. ఈ సంవత్సరం పూణే అంతటా చల్లని శీతాకాలపు గాలులు వీస్తుంటే నగరంలోని అత్యంత గౌరవనీయమైన గణేష్ విగ్రహాలలో ఒకటైన సరస్బాగ్ ద రాజా హాయిగా ఉన్ని దుస్తులతో చుట్టుబడి కాలానుగుణ మార్పులను స్వీకరిస్తూ కనిపిస్తోంది. పూణే నడిబొడ్డున ఉన్న సరస్బాగ్ను ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా శీతాకాలం ప్రారంభమైనప్పుడు విగ్రహాన్ని సౌకర్యవంతంగా ఉంచడానికి విగ్రహ వస్త్రధారణను మారుస్తారు. చలి నెలల్లో ఉన్ని దుస్తులలో గణేశుని దర్శనం ఒక ఆచార సాంప్రదాయంగా మారింది. ఇది ప్రేమ, సంరక్షణ, అదనపు స్పర్శను జోడిస్తుంది. జాగ్రత్తగా రూపొందించబడిన వెచ్చని దుస్తులు దేవతకు ఓదార్పునిచ్చే ఉద్దేశాన్ని అందించడమే కాకుండా భక్తులకు దైవిక ఉనికికి మధ్య హృదయపూర్వక సంబంధాన్ని కూడా సృష్టిస్తాయి. మరోవైపు శీతాకాలపు చలి నుండి దేవుణ్ణి కాపాడే ఈ సాంప్రదాయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రతి సంవత్సరం గణేశుణ్ణి ఉన్ని దుస్తుల్లో దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. అదేవిధంగా ప్రతి ఏడాది సరస్బాగ్ గణపతి ఫోటోలు వైరల్ అవుతాయి. అయితే ఈ సరస్బాగ్ గణపతి ఆలయంలో సిద్ధి వినాయకుడు కొలువై ఉన్నాడు. దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ ఐకానిక్ ఆలయాన్ని 1784లో మరాఠా పాలకుడు శ్రీమంత్ సవాయి మాధవరావు పేష్వా స్థాపించారు. ఇది సుందరమైన సరస్బాగ్లో ఉంది. ఈ ద్వీపానికి మాధవరావు పూర్వీకుడు నానాసాహెబ్ పేష్వా పేరు పెట్టాడు. సరస్బాగ్ యొక్క పచ్చదనం మరియు నిర్మలమైన వాతావరణం ఆలయానికి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇది సందడిగా ఉండే పూణే నగరంలో ప్రశాంతతను ఇచ్చే ఆలయం. అందుకే పెద్ద ఎత్తున భక్తులు ఈ సరస్బాగ్ వినాయకుడిని దర్శించుకోవడానికి వస్తుంటారు.